విజయ్ వర్మ మెయిన్ లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన వెబ్ సిరీస్ మట్కా కింగ్. ఈ వెబ్ సిరీస్ రతన్ ఖత్రి అనే వ్యక్తి లైఫ్ స్టోరీ. మూవీలోకి వెళ్లే ముందు ఈ రతన్ ఖత్రి ఎవరో తెలుసుకుందాం. 1947 ఇండియా పాకిస్తాన్ విడిపోయిన టైంలో కరాచీ నుండి ఫ్యామిలీతో వలస వచ్చి ముంబైలో సెటిల్ అయ్యాడు. బ్రతుకు తెరువు కోసం ముంబైకి వచ్చిన అతను ఒక కాటన్ మిల్లు మార్కెట్ లో చిన్న చిన్న పనులు చేయడం, ఆ సమయంలోనే అతనికి పత్తి ధరల మీద జరిగే బెట్టింగ్, గ్యాంబ్లింగ్ తో పరిచయం అవుతుంది. మొదట్లో న్యూయార్క్ కాటన్ ఎక్స్చేంజ్ నుండి వచ్చే పత్తి రేట్లు ఆధారంగా కళ్యాణ్జీ భగత్ అనే వ్యక్తి 1962లో వర్లీ మట్కాను స్టార్ట్ చేశాడు. రతన్ ఖత్రి అతని దగ్గర మేనేజర్ గా పనిచేస్తాడు. రతన్ ఖత్రి, కళ్యాణ్జీ భగత్ విడిపోయిన తర్వాత 1962-64 మధ్య టైంలో రతన్ ఖత్రి సొంత గ్యాంబ్లింగ్ నెట్వర్క్ రతన్ మట్కా అనే గ్యాంబ్లింగ్ ను స్టార్ట్ చేశాడు. దాన్ని బేస్ చేసుకొని ఈ వెబ్ సిరీస్ వచ్చింది. ఇంకా స్టోరీ ఏంటంటే, బ్రిడ్జ్ బట్టి విజయ్ వర్మ ఒక కాటన్ ట్రేడర్. తన బాసు లాల్చీబాయ్ తో గొడవలు అవ్వడంతో లాల్చీబాయ్ అప్పటి పత్తి రేట్లను బట్టి జనాలను ఫ్రాడ్ చేసి అదే గ్యాంబ్లింగ్ ని నిజాయితీగా ఆ గేమ్ ని కొంచెం మార్చి ప్రతిరోజు 3 నంబర్లు తీసే మటా అనే కొత్త గ్యాంబ్లింగ్ ని స్టార్ట్ చేస్తాడు బ్రిడ్జ్ బట్టి. అలా మొదలైన తన బిజినెస్ ప్రభుత్వ ఖజానానే ఖాళీ చేసి లెక్కలేనంత డబ్బు మట్కాలోకి చేరుతుంది. ఒక చిన్న బిజినెస్ దేశం మొత్తాన్ని శాసిస్తున్న మట్కా కింగ్ గా ఎలా ఎదిగాడు, ఈ ప్రాసెస్ లో అండర్ వరల్డ్ డాన్స్, పొలిటికల్ లీడర్స్, పోలీసుల నుండి తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆ గ్యాంబ్లింగ్ చివరకు తన ఫ్యామిలీని ఎలా కూలిపోయేలా చేసింది అనేది ఈ సిరీస్ యొక్క మెయిన్ స్టోరీ. ఇంకా ఈ సిరీస్ లో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సినిమా ఆటోగ్రఫీ 1960 అప్పటి విజువల్స్ ని రియలిస్టిక్ గా బాగా చూపించాడు. ఇంకా విజయ్ వర్మ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, అలాగే డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది. మెయిన్ డబ్బు ఉంది అనే మదం తలకెక్కినప్పుడు వచ్చే గర్వం, భయం కలిసి చేసిన ఎమోషన్ సీన్స్ సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతాయి. ఇంకా సపోర్టింగ్ క్యాస్ట్ పర్ఫార్మెన్స్ బాగుంది. రైట్ హ్యాండ్ దగుడు క్యారెక్టర్ లో సిద్ధార్థ్ జాదవ్ ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా చేశాడు. ఇంకా జర్నలిస్ట్ గా గిరీష్ కులకర్ణి పర్ఫార్మెన్స్, ఇంకా విజయ్ వర్మ వైఫ్ క్యారెక్టర్ లో సాయి తన్హంకర్, ఇంకా మట్కా క్వీన్ గా గుల్రు కృతికా కమ్రా, వీళ్ళ క్యారెక్టర్స్ మూవీకి ఒక పెద్ద హైలైట్. ప్రతి క్యారెక్టర్ కి డెప్త్ ఉండడం వల్ల ఆడియన్స్ కి స్టోరీ బాగా కనెక్ట్ అవుతుంది. ఇంకా స్టార్టింగ్ 3 ఎపిసోడ్స్ లో ఒక లూజర్ తిరిగి ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యాడు, ఇంకా మట్కా సిస్టమ్ ని ఎలా ఆర్గనైజ్ చేశాడు అని చూపించే సీన్స్ రేసీగా రిస్పీగా ఉంటాయి. ఇంకా ఇది రియల్ లైఫ్ స్టోరీ కావడంతో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. 5 ఎపిసోడ్స్ వరకు ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ బాగా బిల్డ్ చేసే డైరెక్టర్. ఇంకా సినిమాటోగ్రఫీ 1960 అప్పటి బాంబేను చూపించడానికి వాడిన సెపియా టోన్, ఇంకా డార్క్ లైటింగ్ సిరీస్ కి ఒక క్లాసిక్ లుక్ ఇచ్చింది. ఇంకా ప్రొడక్షన్ డిజైన్ అప్పటి టెలిఫోన్లు, పేపర్లు, ఇంకా వాడే డ్రెస్సెస్, ఇంకా అప్పటి కరెన్సీ, ముంబై చౌల్స్ సెట్టింగ్స్ చాలా న్యాచురల్ గా ఉన్నాయి. ఏ సీన్ లో కూడా ఇది సెట్టింగ్ అని డౌట్ రాదు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు, కాకపోతే కొన్ని మెయిన్ ఎమోషనల్ సీన్స్ లో మ్యూజిక్ చాలా లౌడ్ గా ఉండి డైలాగ్లను డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇంకా సిరీస్ లో మైనస్ పాయింట్ విషయానికి వస్తే మధ్య మధ్యలో 6, 7, 8 ఎపిసోడ్లలో స్టోరీ చాలా స్లోగా ఉంటుంది. కొన్ని పొలిటికల్ సీన్స్ ని పెట్టి బాగా ల్యాగ్ చేశాడు, అవి బోర్ కొడతాయి. ఇంకా ప్రొడక్టబుల్ క్లైమాక్స్ అంటే పాత క్లైమాక్స్ ఫార్మేట్ నే వాడాడు డైరెక్టర్. తప్పుడు వేలో డబ్బులు సంపాదించిన వాడు అలాగే తను కూడా ఓడిపోతాడు అని చూపించాడు. ఇంకా సప్లాట్ గందరగోళంగా బాలీవుడ్, ఇంకా క్రికెట్ బెట్టింగ్ లను మట్కా స్టోరీ కలిపి మెయిన్ ప్లాట్ డైవర్ట్ అయినట్లు అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ట్రాక్ స్టోరీకి పెద్దగా యూజ్ అవ్వలేదు. ఇంకా సిరీస్ లెంత్ 8 ఎపిసోడ్లు ఎక్కువ అనిపిస్తుంది. కొన్ని సీన్లను తీసేసి ఉంటే సిరీస్ మీద ఇంకా ఇంటెన్సిటీ పెరిగేది. ఇంకా ఎపిసోడ్ల మధ్య కనెక్షన్ కొన్నిసార్లు జంప్ అయినట్లు అనిపిస్తుంది. మెయిన్ ఫ్లాష్ బ్యాక్ నుండి ప్రెజెంట్ కి వచ్చే సీన్ల మధ్య వచ్చే ఎడిటింగ్ ఇంకా కాస్త షార్ప్ గా ఉంటే బాగుండేది. ఫైనల్ గా ఈ సిరీస్ లాస్ట్ 3 ఎపిసోడ్స్ తప్పించి స్టార్టింగ్ 5 ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. టైం పాస్ కి ఒకసారి చూడొచ్చు. ఫైనల్ గా ఈ సిరీస్ కి నా రేటింగ్ 2.75/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.